శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 10వ తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, వివిధ చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని రాచేది ఉంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు గురించి గమనించినట్లయితే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే రేపటి రోజున వీరికి దైవానుగ్రహంతో చాలా వరకు కూడా మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. చాలా అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క గుణగణాల మనస్తత్వం కూడా తెలుసుకొని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరికి చాలా ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది, అంతే కోపం కూడా ఉంటుంది. అలాగే చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలు తట్టుకున్నారండి. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకురానమాట. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించినటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఒకరి మీద కుళ్ళు కానీ, కుడుతల కానీ, అసూయ కానీ ఇటువంటి అసలు ఉండవండి. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎవరికి కూడా మోసం చేయరు. జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను ఇప్పటికి అనుభవించారనమాట. అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరిని అలా ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని నష్టాలు రానివ్వండి, మాకు ఏం కష్టాలైనా ఎదుర్కొని నిలబడతాం, కానీ మేము మాత్రం ఎవరి వద్ద కూడా తలదించుకునే పరిస్థితిని మేము మాత్రము అస్సలు తగ్గేది లేదన్నట్లుగా ఉంటారనమాట. అయితే వీరికి దైవశక్తి కూడా తోడుగా ఎప్పుడు ఉంటుందండి. దానివల్ల చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అపజయ పాలనతో కూడా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. కష్టాల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈ రాశి వారి తెలివితేటలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. ఏ పని చేసినా కూడా తెలివితో నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించడానికి గొప్ప సంకల్పం కూడా ఉంటుంది. దానికోసము వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువే ఉంటుందండి. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. మరలా వెంటనే కూల్ అయిపోతూ ఉంటారు. ఇక వీరికి కుటుంబంలో బరువు బాధ్యత కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. కుటుంబం కోసము అనుకుంటే మాత్రము ఎంత దూరమైనా సరే వారికి ఎన్ని కష్టాలైనా కానీ ఓపికగా చాలా బరువు బాధ్యతలను వీరు స్వీకరిస్తారు. ఎవరు కూడా అన్యాయం చేయడానికి మనస్తత్వం కలవారండి. పక్కన వాళ్ళకి ఎక్కువ హామీలు ఇచ్చి మోసపోతూ ఉంటారు. ఇక వీళ్ళకి రేపటి రోజున అనుకూలంగా అయితే రాబడుతుంది. రేపటి రోజున మీకు పూర్తిగా అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు పడినటువంటి కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు పట్టినటువంటి అన్నీ కూడా అపజయాలు కలిగిపోతాయి. మీరు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అలాగే విద్యార్థులకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు, కానీ డబ్బు బాగా వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా రేపటి రోజున ఉంటారు. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్లు కూడా పొందేటువంటి అవకాశం ఉందండి. మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీరు పొందుతారు. అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుంది అనమాట. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకు తోడుగా నిలవబడుతుందని తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా అంటే కష్టాల్లో ఏదో ఒక దేవుడు తోడుంటాడండి. సాక్షాత్తు మీకు మాత్రము మీ ఇష్టదైవం కావచ్చు, లేదా మీ కులదేవత కావచ్చు, దైవ బలం అనేది మీకైతే తోడుగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభిస్తాయండి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఏ కష్టాన్ని చూసి కూడా మీరైతే భయపడిన అవసరం అయితే అంతకన్నా లేదు. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు, శని బాధలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండీ! ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో చక్కగా 5 పిండి దీపాలు వెలిగించుకొని 5 ప్రదక్షిణలు చేసుకొని రండి. మీరు వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ విధంగా పూజ చేయడం వల్ల మీకు ఆ దేవుని యొక్క అనుగ్రహము మీపై పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరగనేది ఉండదండి. మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మీరు సోమవారం నాడు పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. పరమేశ్వరుడు తప్పకుండా మీరైతే బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల వీరికి తెలియనటువంటి కొన్ని ప్రమాదాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి వస్తుంది. అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీకు కలుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు వింటారు. అలాగే రేపటి రోజున మంచి వార్తలు అయితే రాబోతుందని తప్పకుండా తెలుసుకోవచ్చు. అలాగే సంతానం కోసం మీరు ఎదురు చూసే వారికి కూడా త్వరలో సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి రేపు శ్రావణ మాసంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందండి. రేపటి రోజున మీ వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. అలాగే మరెన్నో శుభవార్తలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకెళ్లిన వస్తువుల రూపంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పై ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకండి. రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా కూడా ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరికైతే అప్పుగా ఇస్తారో వారికి వెళ్ళిపోతుంది. అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీ బంధాన్ని కొంచెం దూరం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక మీ బంధం కోసం అయినా కానీ ఆ గొడవలు అయితే ఉన్నాయో వాటి కోసం కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి. ఇక అలాగే ఏంటంటే కనుక ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలిపెట్టాలండి అనమాట. కాబట్టి బంధం ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతామండి. ఈ విధంగా ఏదైనా కానివ్వండి మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామితో ఏదైనా చిన్న గొడవలు జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాసేపు ఒకరు సైలెంట్గా ఉంటే మీ ఇంకో మూగజీవులకు కూడా రేపటి రోజున మీరు ఆహారంగా ఏవైనా పెట్టండి. దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. సర్వ దోషాలు కూడా తొలగిపోతాయండి. అదృష్టం అనేది వరిస్తుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి. అంతేకాని గొడవలు పడడానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని నచ్చ చెప్పుకోండి. అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే కొంతమంది అస్సలు ఓరలేని వారు కూడా మన చుట్టూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉండే వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల కూడా మీకు వచ్చే అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా సోమవారం రోజు మీరు ఖచ్చితంగా ఆ పనులు మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు కూడా మీకైతే జరగవన్నమాట. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎక్కువ కూడా ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్ ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగు మాత్రమే వేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం రేపటి రోజున మీరు ఆ కలర్ రంగుల బట్టలు వేసుకోవడం వల్ల మీకు అన్నిట్లో ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్టదేవుడి నామస్మరణ చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలండి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒక్కసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏవి
అంటే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతినింది అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నట్టు కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారికి రేపటి రోజున వీళ్ళకు బ్యాంక్ నుంచి ఏమైనా రుణాలు రావాల్సింటే మాత్రం ఈ శాంక్షన్ తప్పనిసరిగా రేపొద్దున అవుతాయండి. ఈ విధంగా రేపటి రోజున వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఉంటున్నాయి. మరి మీరు ఒక పెద్ద పార్టీలో కూడా అందరినీ చేర్చుకుంటారు. అది మిమ్మల్ని మీ గ్రూప్ అందరికి కూడా అవసరమైనటువంటి ఈవెంట్ నిర్వహించడానికి తగినట్టుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క విశ్వసనీయతను మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీరైతే స్థిర నిశ్చయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు. ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుందండి. మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునేందుకు కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరు ఎక్కువ కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎక్కడైనా సరే ఏమైనా వడపప్పు పానకం లాంటి నైవేద్యాన్ని పంచిపెట్టడం ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా రేపొద్దున అన్ని రకాలు కలిసి వస్తుంది. మరింత అద్భుతమైన రోజు ఫలితాలు అయితే మీకైతే అతి త్వరలోనే మీరు చూస్తారనమాట. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందవచ్చు. మరి తెలుస్తా కానీ వృశ్చిక రాశి జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.